ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఆర్థికంగా సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ప్రాంతం. కిడ్నీ వ్యాధులు కానీ క్యాన్సర్ వ్యాధులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం వ్యవసాయ పరంగా ఇంకా అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది. మనకి పోలవరం లెఫ్ట్ కెనాలు వచ్చే ఏడాదికి పూర్తవుద్దని మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీంతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కనీసం ఫస్ట్ ఫేజ్ అయినా సరే 2,600 కోట్ల రూపాయలతో 1,30,000 ఎకరాలు సాగులోకి వస్తుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకి 5,000 కోట్ల రూపాయలు పెట్టగలిగితే సుమారు 30 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వంశధార, నాగావళి ఇటువంటి మడ్డు వలస అని ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తి చేయాలంటే 5,000 కోట్ల రూపాయలు మాత్రమే చాలు. అత్యంత తక్కువ డబ్బుతో ఎక్కువ ఇరిగేషన్ వచ్చేటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నదంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు 30 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఆ గత వైసీపీ ప్రభుత్వం అయితే వారు 5 సంవత్సరాల్లో సుమారు 1,500 కోట్లు పెడితే కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర మీద ఖర్చు పెట్టారు అధ్యక్ష. అందుగురించనే వారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకి మొహం చెల్లకే ఈ రోజు హౌస్ లోకి రావటం లేదు తప్పితే వారు చేసిన అవినీతిని సమర్థించుకోలేని పరిస్థితుల్లో వారు అసెంబ్లీకి కూడా రాకుండా మీకు దుష్టపరప ఏదో విధంగా ఆటంకాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోనే కార్యక్రమాలు జరుగుతున్న అధ్యక్ష. ముఖ్యంగా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి సోలార్ ఎనర్జీలో సోలార్ హబ్ గా, అదేవిధంగా సెమీ కండక్టర్ హబ్ గా, ఏరోస్పేస్ హబ్ గా, డ్రోన్ హబ్ గా, డిఫెన్స్ కారిడార్ గా, హార్టికల్చర్ హబ్ గా, అదేవిధంగా మనకి గ్రీన్ హైడ్రోజన్ కి హబ్ గా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా వారు ఏదైతే గ్రామీణ శాఖ అయితే ఉందో ఆ శాఖలో సుమారు 12,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా 4,000 కిలోమీటర్ల రోడ్లు కూడా వేసేటువంటి కార్యక్రమాలు జరిగాయి అధ్యక్ష. మీకు ఒకేసారి 13,000 గ్రామాల్లో పంచాయతీ సమావేశాలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించే కార్యక్రమం వారు చేస్తే, లోకేష్ గారు అయితే ఒకేసారి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి అదొక ప్రపంచ రికార్డుగా ఆ రికార్డు సాధించినటువంటి ఘనత విద్యా వైద్య పరంగా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందే విధంగా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా రూపొందించేటువంటి కార్యక్రమానికి నాంది పలికేటువంటి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఒక్క ప్రత్యేకమైన విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష. మనం వచ్చి 19 మాసాలైంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహనీయ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. సామాన్యుడి గురించి, రైతు గురించి, కార్మికుడి గురించి వారు ప్రత్యేకించి కూడు గుడ్డ నీడ అనేటువంటి కాన్సెప్ట్తో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించి పార్టీని స్థాపించి 9 మాసాల్లోనే అధికారం వచ్చినటువంటి నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు అధ్యక్ష. వారిని మీ ద్వారా ఈ సభ సభ్యులందరూ కూడా గౌరవ సభ్యులు కోరుకుంటున్నా, భారత రత్న అనేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం భారతరత్న కేటాయించాలి. వారికి కేటాయించడం ద్వారా ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి ఎన్టీ రామారావు గారి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన తీర్మానం ఏర్పాటు చేసి మనకి ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఉన్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ కూడా భవిష్యత్తులో ఎటా ఉన్నా ఈ అవకాశం రాదు. ఇటువంటి మంచి అవకాశంలో ఇప్పుడే భారతరత్న సాధించుకోగలుగుతాం కాబట్టి ఒక ప్రత్యేకమైన చర్చ పెట్టుకొని ఈ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి మన కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఒకసారి మీరు, స్పీకర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి విన్నవించి వారిని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం కూడా తెలియపరుస్తానంట, ఎందుకంటే ఆ వంశంతో గొప్ప ఒక్క నిమిషంలో అయిపోద్ది అధ్యక్ష. మొన్ననే చూశాను నేను, నా లోకేష్ గారు అన్నారు నాకు పోటీ మా ఇంట్లో సభ్యులే అని చెప్పారు. మరి నారా దేవాంశ్ చూస్తే 10 సంవత్సరాల్లోనే చైల్డ్ ప్రాడిగీగా, చెస్ లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2025లో నమోదు చేసుకుని లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్లో వారికి అది ప్రదానం చేశారు అధ్యక్ష. అంత చిన్న వయసులో అది రావటం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష. అదే కాకుండా ఆయన రెండో రికార్డు ఏంటంటే 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్ అనేసి
అక్కడ కూడా 1 నిమిషం 43 సెకండ్లో అది సాల్వ్ చేయగలిగారు అధ్యక్ష, చిన్న వయసులో. అదేవిధంగా ఇంకోటి 9 చెస్ బోర్డ్స్ ని 32